అందరికీ శనార్థులు దిల్దార్ వార్తలకి స్వాగతం. ఏమైందిరా బుజ్జి, నువ్వు ప్రచారం చేసిన క్యాండిడేట్ తుక్కు ఓడిపోయినట్టు కదా? 100 ఓట్లు పడ్డారా? ఊక 100 ఓట్లతోటే ఓడిపోయినట్టు చెప్తాన్నావు. ఏ క్యాండిడేట్ కరెక్ట్ గా లేక గింత పని అయింది? ఆడలేక పాత గజ్జలన్నట్టు ఇప్పటికైనా నీ ప్రచారం విలువ 100 ఓట్లని తెలుసుకో. మున్సిపాలిటీలు అన్ని ఇడిచిపెట్టి నా ముచ్చట చెప్పాలా నువ్వు? అవి కూడా చెప్పుకుందాం గానీ నువ్వు ఇంకోసారి ఓట్ల ప్రచారానికి పోతావా? ఈ ఓటమిని గుణపాఠంగా నేర్చుకుంటా, మళ్ళా తప్ప మరింత గట్టిగా కొట్లాడతా. అంతేగాని నువ్వు మారనంటావు. పోటీ చేసి ఓడిపోతే తప్పు లేదు, అసలు ప్రయత్నమే చేయకపోతే అదే పెద్ద తప్పు. అయితే ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకు ఈ సందేశం ఇస్తున్నావన్నట్టు. ఇకవా అసలు ముచ్చటకు పోదా. మున్సిపల్ పల్స్ తెలుసుకుంటానికి 3-4 రోజుల నుంచి తలకాయలు పోగొట్టుకుంటున్నాయి పార్టీలు. నెల రోజుల సంధి సందు గల్లీ గల్లీ ఇల్లు మనిషి చుట్టూ తిరిగిర్రు, గెలిపియమని బతంలాడిర్రు. ఎంతమంది అభ్యర్థులు చెప్పినా అందరికి వేయాలనున్నా ఓటేమో ఒకటే ఉంటదాయే. ఆచితూచి ఓట్లు గుద్దిర్రు. మొత్తానికి ఇవాళ పొద్దుగాలనే మొదలైన కౌంటింగ్ తోటి మాపడిజాం భూవదిన యాళ్లకు జాతకాలు బయటపడ్డాయి. ఇక కాంగ్రెస్ హవా మామూలుగా లేదు కదా. గాంధీ భవన్ కాడ హనుమంత్ తాత హుషారు మామూలుగా లేదు చూడుర్రి. గెలిచినోళ్లు గెలిచినట్టు రంగులు పూసుకొని హోలీ పండుగ నాడు చేసినంత హంగామా చేసిర్రు. కొన్ని జాగాలల్లా కాంగ్రెస్ అన్ని వార్డులు గెలిస్తే కొన్ని జాగాలల్లా గులాబీ జెండా కూడా ఎగిరింది. ఆడాడ పువ్వు పార్టీ కూడా వికసించింది. మొత్తానికి కాంగ్రెస్ హవా మాత్రం అద్దరగొట్టింది. అయితే ఇండిపెండెంట్ గా గెలిచినోళ్ల పంట వండిందుల్లా. మా మనిషి అంటే మా మనిషి అని సంగారెడ్డి ఇస్నాపూర్లా కారు కాంగ్రెస్ పార్టీలు కొట్లాడుకున్నాయి. గెలిచి కౌంటింగ్ హాల్ నుంచి బయటకు వచ్చిన అభ్యర్థిని మాకని కొట్లాడిర్రు. పోలీసులు లాఠీకి పని చెప్పే కథ అయింది. ఇగిటు వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డుకు 7 ఓట్లతోటి కారు అభ్యర్థి గెలిస్తే 13 ఓట్లతోటి కాంగ్రెస్ క్యాండిడేట్ గెలిచిందని వెల్లడించారు. ఇక దాంతో మళ్ళా కౌంటింగ్ చేయాలని కారు పార్టీలు కథం దొక్కిర్రు. హోయబ్బా, గెలిచిన క్యాంపులకు పట్టుకపోను, ఓడిపోయిన ఊకుంచా. 3 కొట్లాటలు 6 పంచాయతీల ట్విస్టులతోటి కౌంటింగ్ పని ఒడిచింది. శివరాత్రి ఏర్పాట్లు ఎందాకొచ్చినాయో సాగుతున్నాయి. కాశీ నుంచి కాళేశ్వరం దాకా అన్ని శివుని గుళ్ళు సున్నం జాజులతోటి శుద్ధి చేసి విద్యుత్ కాంతులతోటి వెలిగిపోతున్నాయి. అభిషేక ప్రియుడికి చెంబె నీళ్లు వస్తాయాలు, కోరిన కోరికలు తీరుస్తున్న నమ్మకం. బూడిద ఊసుకున్న వాడికి విభూతితో అభిషేకం చేసినా చాలు, కష్టాలన్నీ బాపుతాడు. మరి మహాశివరాత్రి పండుగకు ఏ తీర్ల గుళ్ళు సిద్ధమవుతున్నాయో అరుసుకుందాపా. శ్రీశైలం మల్లన్న కొండకు శివస్వాములు భక్తులు కాలినడకన ఏరుకుంటున్నారు. భ్రమరాంబ మల్లికార్జున స్వామి లగ్గానికి పచ్చని పందిళ్లు, పట్టు వస్త్రాలు, అన్నదానాలు, తీర్థప్రసాదాలన్నీ సిద్ధం చేస్తున్నారు. 3 రోజుల ముందుగానే శివయ్య కొండకు ఏరుకొని మొక్కులు తీర్చుకుంటున్నారు భక్తులు. ఇటు కాళేశ్వరం గుడిని అంగరంగ వైభవంగా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యుత్ కాంతులతోటి మిరమిట్లు గొలిపే రీతులు అలంకరించారు. వేలల తరలొచ్చే భక్తజనాల కోసం ఏ తక్లీఫ్లు లేకుండా వసతులు కల్పిస్తున్నారు. వెమ్లవాడ రాజన్న గుడి సైతం శివరాత్రి సంబరాలకు సిద్ధమైంది. విజయనగరం జిల్లా కోటపుణ్యగిరి కాలువబుగ్గ శివుని గుళ్ళ బ్రహ్మోత్సవాలు సాగుతున్నాయి. మొత్తానికి పండుగకు ముందే శివరాత్రి కళ సంతరించుకున్న ఆలయాలు. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను కలిసుంటేనే నాకెంతో ఇష్టం, నువ్వు నేను మనమైతేనే ఇంకెంతో ఇష్టం. నువ్వంటే నాకిష్టం, నీ నవ్వంటే నాకిష్టం. చెప్పనా ప్రేమ
చెలిమి చిరునామా ఏ వైపు చూసినా ఏమి చేసినా ఎక్కడున్నా. ఇక లవ్ సాంగ్స్ కు బ్రేక్ ఇద్దాం, లేదంటే ఆడియన్స్ పరేషాన్ అవుతారు. వచ్చేది ప్రేమికుల రోజుకు డెడికేట్ చేస్తున్నామని అర్థం చేసుకుంటారా? పాటలే కాదమ్మా, గిఫ్ట్లు కూడా ఇచ్చిపుచ్చుకుంటారు. వ్యాలంటైన్స్ డే కు ప్రేమికులు తయారైతున్నారు. ప్రేమకు గుర్తుగా ప్రేమించిన పిల్లకు పిల్లగానికి బహుమతులు ఇచ్చేటందుకు గోల్డ్ దుకాణాలకు బాట పడుతున్నారట. ధరలు దంచి కొడుతున్నా కూడా గిరాకీ మాత్రం గట్టిగానే నడుస్తున్నది. అయినా బంగారంతోటో వెండితోటో కోట్ల రూపాయలతోటో వెల కట్టేది ప్రేమ కాదు గని, అయినప్పటికీ ప్రేమికుల రోజుకు గుర్తుగా చేతనైన వాళ్ళు చేతనైనంతలా చిరుకానుకలు ఇచ్చిపుచ్చుకుంటారు కదా. ఇక గుజరాత్ లా గోల్డ్ దుకాణాలల్లా గిట్ల స్పెషల్ గా ఏర్పాట్లు చేసిండ్రు. ప్రేమికుల రోజంటే ప్రేమల వడ్డోళ్ళు చెట్టా పట్టాలేసుకుని తిరిగేటోళ్లే, గంటలు గంటలు ఫోన్లో మాట్లాడుకునేటోళ్లే ప్రేమికులు కాదు. నాకు నువ్వు, నీకు నేను, ఒకరికొకరం నువ్వు నేను అని జీవితాంతం కలిసి నడిచేటోళ్ళందరూ ప్రేమికులే. ప్రేమకు వయసు లేదు, ఒక రోజు అసలే లేదు. ఒకరి మీద ఒకరికి నమ్మకం ఉండాలి. మంచి చెడులు కష్ట సుఖాలను కలిసి పంచుకొని ముందుకు నడిచే జంటలందరూ ప్రేమికులే. వాళ్లకు ప్రతి రోజు ప్రేమికుల రోజే. సరే సరే, మీలో ఎంతమంది గిఫ్ట్లకు తయారైతున్నారు? మరి ప్లాన్ చేసుకోరి. అవును బుజ్జి, మగధీర మళ్ళా తండ్రైండు కదా, ఒక్కసారన్న వాళ్ళకరేకపోతివి అంటే దావకనకు పోయి డబల్ రొట్టె పుడిచ్చి ఉపాసంతో మాట్లాడొచ్చేది ఉండేనా? అట్లని కాదు గాని అమడాల పిల్లలు పుట్టిండ్రు కదా, ఆరోగ్యం ఎట్లున్నది, ఏం పేర్లు పెడుతుండ్రో తెలుసుకునేది ఉండే. మనకా శ్రమ లేదు. చిరంజీవి సారే మెసేజ్ చేసిండు. ఎవరికి? నీకా? ఏ కాదు, అభిమానులందరికి కలిపి సోషల్ మీడియాలో షేర్ చేసిండు. ఓహో. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు మగ పిల్లగాడు పుట్టాలే, మెగా కుటుంబంలో ఇంకో హీరో రావాలే అని ఎంత కోరుకున్నారో. అన్నట్టుగానే ఉపాసనకు కవల పిల్లలు పుట్టినని తెలిసి ఫ్యాన్స్ మామూలు హంగామా చేయలేదు కదనుల్లా. ఇక పుట్టిన పిల్లలకు ఏం పేర్లు పెడతారు, ఎట్లున్నారని ఓ చిన్న ఆరాట పడతలేరు. ఇక అది వాళ్ళ అభిమానం. అయితే అభిమానుల ఆనందాన్ని ఏ మాత్రం నారాజ్ చేయకుండా వాళ్ళ పేర్లు చెప్పిండు చిరంజీవి సారు. తాత పేరు తండ్రి పేరు కలిసేటట్టు, అంటే చిరంజీవి సార్ పేరు శివశంకర వరప్రసాదులకెళ్లి శివ, తండ్రి రామ్ చరణ్ పేర్లకెళ్లి రామ్ తీసుకొని శివరామ్ అని పెట్టిండ్రట. ఇక ఆడపిల్లకు అమ్మవారి ఆశీస్సులు ఉండాలని అన్వీరానికి నామకరణం చేసిండ్రట. ఇక మెగా కుటుంబంలో ఏ శుభకార్యమైనా అభిమానులతోటి షేర్ చేసుకుంటాడు కదా చిరంజీవి. మొత్తానికి మల్లొక మెగా వారసుడు వచ్చిండని కామెంట్లు పెట్టి లైకులు కొట్టి ఆనందపడుతున్నారు అభిమానులు. అబ్బబ్బా, ఈ రోబోలు సల్లగుండా ఏ రంగాన్ని ఇడిచిపెడతలేవు కదా. అవునరా, చూస్తుంటే మన సీటును కూడా గుంజుకున్నట్ట కొడుతున్నాయిరా. అటు ఏఐ టెక్నాలజీతోని ఇటు రోబోలతోని మనుషులకు లేని పరిశాన్ మోపైతున్నదిరా. నిజమేరా, బ్రహ్మం గారు కాలజ్ఞానంలో చెప్పినట్టు 15 ఏళ్ల కిందనే రోబోల కాలజ్ఞానాన్ని కళ్ళగట్టినట్టు చూపట్టిండు సినిమా డైరెక్టర్ శంకరు. అప్పుడైతే రీల్స్ లోనే గాని ఇప్పుడు రియల్ గానే రెచ్చిపోతున్నాయి రోబోలు. డాన్సులు, ఫైట్లు, ఫీట్లు, రన్నింగ్ పోటీలు గిట్లా అన్ని రంగాలలో దూసుకోబోతున్నాయి. ఇగో ఆఖరికి గీ రంగంలో కూడా రంగ ప్రవేశం చేసినాయి. ఏ రంగం రా? చూడుపో నువ్వే. సినీ రంగంలో తెరంగ్రేటం, క్రీడా రంగంలో అరంగ్రేటం చేసినట్టు యాచక రంగంలో స్పెషల్ ఎంట్రీ ఇచ్చిందుల్లా హ్యూమనాయిడ్ రోబో. ఇగో చూస్తున్నారు కదా, చేతుల షిప్ ఒకటే తక్కువ ఉన్నది గాని జనాల తానకు పోయి బిచ్చమెత్తుకున్నట్లు మాత్రం టాప్ లో ఉన్నది. మనల్ని ఎవర్రా ఆపేడదాని కనబడ్డోలను కనబడ్డట్టు చేజాపి యాచిస్తున్నది రోబో. అంతేనా, మనుషులతోటి కొత్త పరిచయాలు పెంచుకుంటున్నది. దీని వాలకం చూసి పిల్లలు దడుచుకున్నా ఈడు మాత్రం తగ్గేదలే అనుకుంటూ దూసుకోబోతున్నాడు. అయితే రోబో సినిమాలో చిట్టుగానికి రెడ్ చిప్ పెట్టినట్టు ఈయనకి బెగ్గింగ్ ప్రోగ్రామ్ ను డిజైన్ చేసిండట దీని ఓనరు. చైనాకెంచి కేరళకు ఎంతో పైరంగా తీసుకొచ్చుకున్నాడట వీన్ని. ఇక రోబోను రోడ్ల మీదకి పంపించి 2 చేతుల పైసలు సంపాదించాలనుకున్నాడు ఏందో గాని మర మనిషిని బెగ్గర్ లెక్క మార్చి అక్కడి గల్లీలన్నీ తిప్పుతున్నాడు. ఇక కొత్త బిచ్చగాడు పొద్దురగాడు అన్నట్టు నువ్వు ఇంత టాలెంట్ చూపెట్టినావా అంటే అక్కడున్న అసలు బిచ్చగాళ్ళు మాత్రం నిన్ను టార్గెట్ చేసుడు మాత్రం పక్కా. జర పైలం మరి బెగ్గింగ్ మాఫియా తోటి. റോഡ് ക്രോസ് ചെയ്യാനുള്ള പരിപാടിയിലാണ് റോബോട്ട്. അതെ, അങ്ങനെ റോഡ് ക്രോസ് ചെയ്ത് അപ്പുറത്തേക്ക് പോവാണ്. ഓക്കെ.
ఇల్లే వైకుంఠం కడుపే కైలాసం. అంతేగారా కడుప లోపట ఉన్న సుఖం కాశకుమైనా దొరకదంటారు. అట్లని తిన్నామా పడుకున్నామా తెల్లారిందా అంతేనారా? వార్తలు చెప్తున్నాం కదా, అది వృత్తి. రీల్స్ చేస్తున్నాం కదా, అది ప్రవృత్తి. మరి ఇంకేం చేద్దాం అనుకుంటున్నావు? తీర్థయాత్రలకు ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. రామకృష్ణ అనుకునే వయసు వచ్చిందంటావు అయితే. నువ్వేమన్నా అనుకో, అసలే తెలుగు రాష్ట్రాలలో తీర్థాలన్నీ కలకలలాడుతున్నాయి. నేను కూడా గట్ల పోయేస్తా. శివరాత్రికి ఇంకా 2 రోజులు ఉందిరా. నేను చెప్పేది అల్లిపీర స్వామి దర్గా గురించి. అక్కడ కూడా భక్తులు తండోపతండాలుగా తరలొస్తున్నారు. విభిన్న సంస్కృతులు, వింత ఆచారాలకు మన మట్టికి పెట్టింది పేరు. కులమతాలకు అతీతంగా మొక్కులు పెట్టుకునే దర్గాలు, గుళ్ళు మన దగ్గరనే మస్తున్నాయి. అయితే మామూలుగా ఏ దేవునికైనా మొక్కులంటే నెత్తింటికలు, పొర్లు దండాలు, ఒక్క పొద్దులు, నైవేద్యాలు, అన్నదానాలు ఇట్లా ఎవలకు దోషింది వాళ్ళు మొక్కుకుంటారు, తీర్చుకుంటారు. కానీ కర్నూలు జిల్లా హెచ్కైరావాడిలా అల్లిపీర స్వామికి మాత్రం మొక్కులు అలాగుంటది. ఇక్కడ భక్తులు ఇసుక తెచ్చి మొక్కు తీర్చుకుంటారు. ఇగో గీ ఎడ్ల బండ్లు, ట్రాక్టర్లు ముద్దుగా అలంకరించుకొని ఇసుక నింపుకొని దర్గా ముంగల వస్తారన్నట్టు. ఏటా ఈ దర్గాల చేసే ఉరుసుల గంధం రోజు హాంద్రీ నది నుంచి ఇసుక తీసుకొచ్చి దర్గా ముంగల వస్తారు. గిట్ల వేస్తే కాలం మంచిగా అవుతుందని, కలిసొస్తదని, ఆయురారోగ్యాలు ప్రాప్తిస్తాయని, పిల్లా పాపలు సల్లగా ఉంటారని, పాడి పంటలు మంచిగా పండుతాయని భక్తుల నమ్మిక. కొత్త గిన్నోళ్లకు వింతనిపించినా ఆ దేవుని నమ్మే భక్తులకు మాత్రం ఇది స్వామికి చేసుకునే పుణ్యకార్యం అన్నట్టు. 100 ఏళ్ల ఆచారాన్ని ఆ గ్రామస్తులు ఇప్పటికీ తూచా తప్పకుండా పాటిస్తున్నారు. అల్లిపీర స్వామిని కొలుసుకుంటున్నారు. ఇవల్ల ఇలాంటి దిల్దార్ వార్తలు మళ్ళా చెదిల్దార్ వార్తల్లా మళ్ళా కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి వనితా టీవీ. నమస్తే.